మదనపల్లి పట్టణంలో కిడ్నీ రాకెట్ వ్యాపారం ఈరోజు సాయంత్రం 8:30 ప్రాంతంలో వెలుగులోకి రావడం జరిగింది. మదనపల్లి పట్టణంలో ఎస్బీఐ కాలనీలో గ్లోబల్ హాస్పిటల్ అనేటువంటి ఒక కిడ్నీకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో కిడ్నీలు మార్పిడి చేయడం, కిడ్నీలు పేదలు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళు ఆర్గాన్స్ అమ్ముకోవడానికి సిద్ధపడినటువంటి వాళ్ళని తీసుకొచ్చి కోటీశ్వర్లైనటువంటి వాళ్ళకి వైద్యం అందించి ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదానికి గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఇక్కడ నడుస్తుందని ఈ ప్రాంతంలో ఉన్న స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి విశాఖపట్నంలో మధురవాడ నుంచి ఒక యమున అనేటువంటి మహిళను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె ఆపరేషన్ వికటించడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మరి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎస్కేప్ చేయాలి, మేము ఎక్కడ కేసులకు దొరుకుతామనేటువంటి పద్ధతుల్లో దీని వెనక్కున్నటువంటి మాఫియా దాదాపు ఒక 7-8 మంది మదనపల్లి, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ మాఫియా మొత్తం బాడీని ఎస్కేప్ చేసేటువంటి క్రమంలో ఆమె భర్త విధిలేని పరిస్థితిలో 112కు ఫోన్ చేయడం, పోలీస్ అధికారులు స్పందించి మదనపల్లి 2 టౌన్లో కేసును నమోదు చేసి డెడ్ బాడీని కూడా ఈరోజు మళ్ళీ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకురావడం జరుగుతుంది. మేము సిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాలను అడుగుతున్నాం, మరి ఈ 70 సంవత్సరాల స్వేచ్ఛ భారతదేశంలో ప్రభుత్వాలు ఈ దేశంలో ఏం పేదరికాన్ని నిర్మూలించినాయో అర్థం కానటువంటి పరిస్థితి. తిండికి జరగనటువంటి పేదవాళ్ళు ఈరోజు తన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్లు కూడా అమ్మడానికి సిద్ధపడితే డబ్బులు ఉన్నటువంటి కోటీశ్వర్లు పేదోని ఆర్గాన్ని తీసుకొచ్చి తమకి ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటువంటి స్థాయికి ఒక వర్గం వెళితే వైద్యాన్ని అందించాల్సినటువంటి ప్రభుత్వాలు వైద్యాన్ని ఒక పక్క, విద్యను ఒక పక్క వ్యాపారం చేసుకోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఈ హాస్పిటల్ ఏదో సాదాసీదా కాదు. ఇంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేసి డిఎంహెచ్ఓగా పనిచేసినటువంటి ఒక డాక్టర్ది అతని కొడుకు, కోడలు అతను కలిసి నిర్వహించేటువంటి గ్లోబల్ హాస్పిటల్లో ఇలాంటి వ్యవహారాలు దాదాపు 2 సంవత్సరాలుగా జరుగుతున్నాయని, ఈరోజు ఆ మహిళ చనిపోవడం వల్లనే వెలుగులోకి వచ్చింది తప్ప లేకపోతే వచ్చేది కాదు. దీనిపైన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హాస్పిటల్ని సీజ్ చేయాలి. దీనికి సంబంధించిన మాఫియాని స్టేట్ వైడ్ ఉందనేటువంటి అనుమానం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మాకు వస్తుంది. దీనిపైన సిఐడి ఆధ్వర్యంలో విచారణ జరిపి వీళ్ళ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రేపు పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.